ఓం గం గణపతియే నమః. శివదీక్ష. ఈ రోజుల్లో అయ్యప్ప దీక్షను, రామమాల దీక్షను ఎలా అయితే జనాలు ఎక్కువగా తీసుకుంటున్నారో అలాగే శివదీక్ష అనేది కూడా చాలా అద్భుతమైనది. ఈ శివదీక్ష ఈనాడు మొదలైంది కాదు. పూర్వం పార్వతీదేవి కూడా శివదీక్ష తీసుకొని ఎన్నో ఉత్కృష్ట ఫలితాలను పొందిందట. అసలు శివదీక్ష ఎలా మొదలైంది, శివదీక్ష యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మానవుడి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని సంసార బంధంలో చిక్కి ఈదలేకపోతున్నాడు. అనుక్షణం మానసిక ఆందోళనతో సతమతమవుతున్నాడు. ఎన్నో రకాల వ్యసనాలతో, చెడు అలవాట్లు, కుటుంబ కలహాలతో విసిగిపోతున్నాడు. ఇలాంటి అన్ని సమస్యలను దూరం చేయాలంటే భక్తి ఒక్కటే మార్గం. మనిషిలో మార్పు తెచ్చేందుకు మాలాధారణ చేస్తే అన్ని సమస్యలు దూరం అవడంతో పాటు మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. దీనికి తోడు మన సంస్కృతి సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటారు. మానవుడు భగవద్దీక్ష కలిగి ఉంటే కామ క్రోధాది అరిషడ్ వర్గాలను జయించడంతో పాటు సన్మార్గంలో నడిపించి మోక్షం లభిస్తుంది. అందుకని భగవంతుడిపై లీనమై ఉండేందుకు భక్తులు మాలాధారణలు చేస్తుంటారు. అందులో అత్యుత్తమమైనదే ఈ శివదీక్ష. ఈ ప్రపంచంలో సృష్టి స్థితి లయములకు సకల చరాచరాల జీవకోటిని సంరక్షించుటకు కైలాసములో పార్వతీ పరమేశ్వరులుగా, శ్రీశైలములో భ్రమరాంబ మల్లికార్జునులుగా, కాశీలో విశాలాక్షి విశ్వనాథ లింగేశ్వరులుగా, సోమేశ్వర మల్లికార్జున మహాకాళేశ్వర అమరేశ్వర వైద్యనాథేశ్వర భీమేశ్వర రామేశ్వర నాగేశ్వర విశ్వేశ్వర త్రయంబకేశ్వర కేదారేశ్వర కృష్వేశ్వర అను 12 జ్యోతిర్లింగములుగా వివిధ పుణ్యక్షేత్రములలో ప్రసిద్ధి చెందినారు. ఆ జగద్రక్షకుడైన జగదీశ్వరుని ఎంత పొగిడినా తనివి తీరదు. ఓం నమఃశివాయ అను పంచాక్షరి మంత్రమును నియమ నిష్ఠలతో పఠించిన శివకోటి భక్త జనులకు సర్వ పాపములు పటాపంచులై ముక్తి మోక్ష ఫలప్రదంబులు నొసగుతాడు ఆ పరమేశ్వరుడు. శివదీక్షను నిష్ఠ నియమాలతో ఆచరించిన దేహపీడలు, అకస్మాత్ కలహములు తొలగి ఆయురారోగ్యములు, అష్టైశ్వర్యములతో శుభప్రదముగా జీవించినట్లు ఆశీర్వదిస్తాడు ఆ శివుడు. దేవతలందరిలో శివుడు దయారస హృదయుడు. భక్తుల మొరలాలించి వరాలిచ్చే భోలాశంకరుడు. శివ అంటే శుభము అని అర్థం. ఇతర దేవతల వలె శివుడు అవతారములు ఎత్తుటకై మహాశివుడు ఎవరి గర్భమును జన్మింపలేదు. అవతారము, అవతార సమాప్తి అన్నీయూ లీలలే. శివుడు నిర్మలుడు, నిర్గుణుడు, నిష్కలంకుడు, నిటాలాక్షుడు, నిరంజనుడు. అట్టి ఆదిదేవుడు శివుని ఆలంబనముగా చేసుకొని ఆచరించబడేదే ఈ శివదీక్ష. జగన్మాత అయిన పార్వతీదేవి కఠోరమైన శివదీక్ష చేసి ఆ పరమశివుని అనుగ్రహము వలన నిజమైన అర్ధాంగి అయినది. శివుని శరీరమందు అర్ధభాగము స్వీకరించుటచే పరమేశ్వరుడు కూడా అర్ధనారీశ్వరుడయ్యాడు. శ్రీరామచంద్రుడు శ్రీరామలింగేశ్వరుని, శ్రీకృష్ణుడు శివదీక్షను, అర్జునుడు పాశువత దివ్య దీక్షను స్వీకరించి తరించినట్లు చెప్పబడుతున్నది. మనకు తెలిసినంత వరకు శివదీక్ష పట్టిన వారిలో మొట్టమొదటి భక్తురాలు పార్వతీదేవియే. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతలు, శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, భక్త కన్నప్ప నుండి పర్వతుడు, భక్త సిరియాలుడు మొదలైన వారు శివదీక్షను పాటించినట్లు విక్రమాదిత్యుని తామ్ర శాసనం వలన తెలుస్తుంది. కార్తికేయుడు కూడా శివదీక్షను పూని దేవతాసిన్యాలకు అధిపతి అయినాడు. ఇంతటి దివ్య మహిమగల శివదీక్ష ఎంతో ప్రాచీనమైనది. మాఘమాసంలోని మహాశివరాత్రితో మండల కాలం అనగా 40 రోజుల్లో ముగియనట్లుగా ఆచరించుట మంచిది. 40 రోజులు పూర్తయి 41వ రోజున దీక్ష విరమించవలను. మాఘమాసంలోని మహాశివరాత్రితో గాని, కార్తీక మాసములోని మహాశివరాత్రితో గాని, కార్తీక మాసములోని మాస శివరాత్రితో కానీ దీక్ష పూర్తి అయ్యే విధంగా ఆచరించవచ్చును.
మండల కాలం పూర్తయిన తరువాత జ్యోతిర్ముఖుడితో శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి మల్లికార్జున స్వామికి నమస్కరించి శ్రీశైల మహాక్షేత్రమునందు గల త్రిఫల వృక్షము కింద ఈ దీక్షా విరమణ చేయుట మిక్కిలి శ్రేష్టము. ఇది చేయలేని వారు అర్ధమండలం అనగా 20 రోజులు శివదీక్ష వహించిన 21వ రోజులో దీక్షా విరమణ చేయవలను. ఈ శివదీక్షను స్థానిక శివాలయముల్లోని శివార్చకునితో గాని, ఇంతకు పూర్వము శివదీక్షను స్వీకరించిన వారితో గాని మాలాధారణ చేయించుకొనవలను. ఇట్టి మహత్తరమైన శివదీక్షను నియమానుసారము అనుసరించి వారికి భూత ప్రేత పిశాచ శత్రు బాధలు గ్రహారిష్టములు తొలగిపోవును. సర్వ సంపదలు కలిగి ఐహికాముషిక సుఖములు పొందెదరు. ఈ జగత్తులో సహస్రార్థిలో దేవతలు ఉన్నను శాశ్వత మోక్ష ఫలమును ప్రసాదించువాడవు నీవే సుమా. కనుక నీ పాదపద్మములే మాకు శరణ్యము. ఓం నమ శివాయ. ఇదండి శివదీక్ష యొక్క పూర్తి వివరము.